పొల్సాన్పల్లి గ్రామంలో పేదల సేవలో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మార్నింగ్ నుంచి కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చి వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి గ్రామంలో అందరూ కూడా ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, పేద వర్గాలకు సంబంధించిన ప్రజానీకం ఎక్కువ. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రజలు చెబుతుంది కనీస అభివృద్ధి కూడా జరగలేదు. త్రాగునీటికి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్లకు సంబంధించి కానీ ఏ పని కూడా చేయలేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,08,00,000 రూపాయల నిధులు శాంక్షన్ చేసి రోడ్లు కానివ్వండి, పంచాయతీ ఆఫీస్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి చేయటం జరిగింది. ఇంకా చాలా పని మిగిలిపోయింది, దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి కొంత విద్యుత్ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఏడీ గారితో చెప్పాం. మరి ఒక వారం రోజుల్లో ఏదైతే ఆర్డీఎస్ఎస్ కాని పనులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. దాన్ని కూడా పర్యవేక్షించి డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి ఉంది. ఆ 2 బోర్లని కలెక్టర్ గారితో మాట్లాడాం. 2 బోర్లకు కావాల్సిన నిధులు అవుట్ ఆఫ్ 10 శాంక్షన్ చేస్తామని చెప్పారు. దాంతో త్రాగునీటి సమస్యని కొంతవరకు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. కొత్త పెన్షన్లు చాలామంది అడుగుతూ ఉన్నారు. తప్పుకోకుండా అర్హత ఉన్న వాళ్ళని చూసి తప్పకుండా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. ఈ నెల లేకపోతే 2-3 నెలల్లో ఇచ్చే అవకాశం ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను.